ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 2 రోజులుగా రచ్చరచ్చగా మారింది. కొత్త పాత సబ్ మధ్య ఆఫీస్ సిబ్బంది ప్రజలు నలిగిపోతున్నారు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన దేవిని పలు అవినీతి ఆరోపణలతో ఐజీ కార్యాలయానికి ఇటీవల బదిలీ చేశారు. ఆ స్థానంలో కొత్తగా శ్రీనివాసరావును నియమించడంతో బాధ్యతలు చేపట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే 2 రోజుల క్రితం శ్రీనివాసరావు విధుల్లో ఉండి వాష్రూమ్కు వెళ్లిన సమయంలో మాజీ సబ్ రిజిస్ట్రార్ దేవి వచ్చి ఆ కుర్చీలో కూర్చోవడంతో కథ మొదటికొచ్చింది. తన కుర్చీలో మాజీ సబ్ రిజిస్ట్రార్ దేవి కూర్చోవడాన్ని చూసిన శ్రీనివాసరావు ఆమెను ప్రశ్నించారు. తనను ఇక్కడికి రీజాయిన్ చేశారని మీరు వెళ్లిపోవాలంటూ చెప్పడంతో కంగుతిన్నారు. ఆర్డర్ చూపించాలని శ్రీనివాసరావు కోరితే మెయిల్ వస్తుందంటూ దేవి జవాబు ఇవ్వడంతో రాత్రి 9:30 వరకు ఎదురుచూసి వెళ్లిపోయారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆఫీస్కు వచ్చి రిజిస్ట్రేషన్లు చేద్దామనుకునే లోపే మాజీ సబ్ రిజిస్ట్రార్ దేవి ఆఫీస్కు రావడంతో మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా చేసేది తానేనని, తాను చెప్పింది చేయాలంటూ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దేవి. ఈ గందరగోళ పరిస్థితులు కలెక్టర్ లక్ష్మీ షాకు తెలియడంతో సంబంధిత అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లో నిలిచిపోవడంతో ప్రజలు గందరగోళం పడుతున్నారు.